హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ లేజీ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కాజా టోల్ప్లాజా దగ్గర హలో ఇడ్లీ రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడ టిఫిన్ టేస్ట్ చేద్దామని వెళ్తున్నాం. తింటే తినిపించేస్తారంట. ఫస్ట్ మనం తిన్నాక తినిపించాలి ఆలోచిద్దామని చెప్పి ఈరోజు ఆ రెస్టారెంట్ టిఫిన్ టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. ఒంగోలు నుంచి బయలుదేరి సగం దూరం వచ్చేసాను. చిలకలూరుపేట హైవే ఇది, అక్కడ దాకా వచ్చేసాను. మంచు చూడండి, చలి అయితే చంపేస్తుంది. కారు కాబట్టి సరిపోయింది. అదే బైక్ మీద వచ్చి ఉంటే నా వెనక కిడ్నీలు కూడా నొప్పులు పుట్టేలా కొనికాయి. అది ఇంకో విషయం అనుకోండి. సో ఫైనల్లీ రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాను. ఇదైతే ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్ రోడ్డుకి. ఇలా కార్ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. జనాభా అయితే చాలామంది ఉన్నారు లోపల. అర్థమవుతుంది బయట కార్లను చూస్తేనే. అదిగో హలో ఇడ్లీ, తింటే తినిపించేస్తారు. బయట ఫేస్ అయితే ఇది. ఎంటర్ అవ్వగానే లోపల ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. క్రౌడ్ చాలామంది ఉన్నారండి. ఇలా ఉంటుంది. ఏసీ రూమ్ కూడా ఉందండి. ఇదిగో ఈ డోర్ తీసుకుని లోపలంతా ఏసీ రూమ్. నేనైతే చలికాలమే కదా బయటే కూర్చున్నాను, ఏసీలో కూర్చుంటాను నేను. ఇదైతే రెస్టారెంట్ మెనూ, ఐటమ్స్ ఇంక్లూడెడ్ రేట్స్ కూడా ఉంటాయి అందులోనే. చూడండి రెండు పక్కల. నేనైతే గీ కారం ఇడ్లీ ఒకటి చెప్పుకున్నాను స్టార్టింగ్. టేస్ట్ అయితే బాగుంది. గీ కారం ఇడ్లీ 4 రకాల చట్నీలు వేసి ఇచ్చారు. అవి కనిపిస్తున్నాయి కదా, అవే చట్నీస్. ఇడ్లీ అవి పెద్దవి 2 బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గీ ఉప్మా దోశ చెప్పుకున్నాను. ఇది కూడా టేస్ట్ బాగానే ఉందండి, సూపర్ ఉంది. 4 రకాల చట్నీలు అందులో ఉన్నాయి. ఇచ్చారు కదా, నదరావదరా చేయి పెట్టేసాను. అది చెడగాలింది, అది ఇంకో విషయం అనుకోండి. ఇందులో నెయ్యి అయితే తినడానికి పోసినట్లేదు, సాంబార్ పోసినట్టు పోసారు. బాగానే ఉంది టేస్ట్ అండి. టేస్ట్ అయితే పర్లా బాగానే ఉంది, కానీ రేట్లే కొంచెం ఎక్కువ అనిపించింది. ఎనీవే, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.